హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం వినే కథ తండ్రి రౌద్ర రూపం. కథని పూర్తిగా వినండి. కొత్తవారు ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్కి సపోర్ట్ చేయండి. కథలోకి వెళ్ళిపోదామండి. కొంతమంది సర్కస్ వాళ్ళు రోడ్డుపై ప్రదర్శనలు ఇస్తున్నారు. జనాలందరూ వాళ్ళ ప్రదర్శనలు చూసిన తర్వాత వాళ్ళు అక్కడ పరిచిన షీట్ మీద డబ్బులు విసిరేస్తున్నారు. అప్పుడు హఠాత్తుగా ఒక ముసలాయన అక్కడికి వచ్చి రోడ్డు మధ్యలో డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ఇది చూసిన ఆ సర్కస్ వాళ్ళు కాస్త ఆశ్చర్యపోయారు. ఆ ముసలాయనికి పిచ్చి పట్టిందా అని అనుకున్నారు. సర్కస్ వాళ్ళు డబ్బుల కోసం పరిచిన షీట్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అక్కడ నిలబడిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. దాంతో ఆ పెద్దాయన చేతులు ముడుచుకుని, నేను డాన్స్ చేసి చూపిస్తాను మీకు. నా డాన్స్ నచ్చితే దయచేసి నా కోసం డబ్బులు వేయండి. మీరందరూ వెళ్ళిపోవద్దు. నా భార్య అనారోగ్యంతో ఆకలితో ఉంది. మందులకు డబ్బులు కావాలి. ఎవరైనా నాకు డబ్బులు సహాయం చేయండి అంటూ ఆ ముసలాయన పెద్ద పెద్దగా ఏడవడం మొదలుపెట్టాడు. అయితే అక్కడ నిలబడిన వాళ్ళు ఎవ్వరూ అతని మాట వినకపోవడంతో అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ గుంపులో నుండి ఒక వ్యక్తి ఆగి, అంకుల్, ఈ మనుషులందరూ రాతి విగ్రహాలు, మిమ్మల్ని ఎవరూ కరుణించరు అంటూ తన జేబులో చెయ్యి పెట్టి 500 నోటు తీసి, అంకుల్, ఈ డబ్బులు తీసుకోండి. ఈ డబ్బుతో మీ భార్యకి వైద్యం చేయించండి. మీరు ఇద్దరు భోజనం చేయండి అనగానే ఆ ముసలాయన ఆ వ్యక్తిని కౌగిలించుకుని, దేవుళ్ళా వచ్చావు బాబు. నా భార్య ఈరోజు చనిపోయేది అని చెప్పాడు నువ్వు లేకపోతే. ఆ వ్యక్తి అతనిని ఓదార్చాడు. చూడ్డానికి మీరు బాగానే ఉన్నారు. మీరెందుకు కష్టపడి పని చేయకూడదు? ఇలా అడుక్కోవడానికి మీకు సిగ్గు అనిపించడం లేదా? చేతులు కాళ్ళు బాగానే ఉన్నాయి కదా, మీరు పనిచేసి డబ్బులు ఎందుకు సంపాదించకూడదు అనగానే, ఈ ముసలాడిని పనిలో ఎవరు పెట్టుకుంటారు? ఎవరి దగ్గరికైనా వెళ్ళి పని అడిగితే నన్ను తిట్టి పంపించేస్తున్నారు. నీ దగ్గర ఏదైనా పని ఉంటే చెప్పు. ఎందుకంటే ఎవరు నా వయసు చూసి నాకు పని ఇవ్వడం లేదు. అడుక్కోవడానికి ఆత్మాభిమానం అడ్డు వస్తే మనిషికి కడుపు కూడా ఉంటుంది, ఆకలిస్తుంది. అయినా సరే ఆత్మాభిమానం చంపుకోలేక నేను ఆకలిని తట్టుకుంటాను. కానీ నాకు నా భార్య అంటే చాలా ఇష్టం. నా భార్య ఆకలితో చచ్చిపోవడం నేను చూడలేను. ఆ సర్కస్ జనాల మీద జనాలు డబ్బులు వర్షం కురిపిస్తున్నారని నేను ఉదయం నుంచి చూస్తున్నాను. కానీ నేను చాలా కాలంగా అక్కడ ఇక్కడ అడుక్కుంటున్నాను. నాపై ఎవరూ జాలి చూపించడం లేదు అని చెబుతూ ఉండగానే పాపం శివరాం గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అప్పుడు సుమన్, అంకుల్, మీ కాళ్ళు చేతులు బాగానే పనిచేస్తున్నాయి. అందుకే జనాలు మీ మీద దయ చూపించడం లేదు. అంతేకాకుండా ఇవాళ రేపు ప్రజలు తమ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు, ఆందోళన చెందుతున్నారు. ఈరోజు జనాలను బట్టి మీరు ఈ భిక్షాటన చేయకండి. జనాలు భిక్ష ఇవ్వడానికి కూడా దూరంగా ఉంటున్నారు. ఎందుకంటే కొంతమంది పెద్ద పెద్ద గ్యాంగుల వాళ్ళు పిల్లల్ని, వృద్ధుల్ని భిక్షాటనకు ఉపయోగించుకుంటున్నారు. అందుకే ఈ రోజుల్లో జనాలు భిక్షగాళ్లపై దయ చూపడానికి కూడా భయపడుతున్నారు. తమకు ఏదైనా హాని జరుగుతుందేమోనని ఆ భయంతోనే. ఇక సర్కస్ వాళ్ళ విషయానికి వస్తే వాళ్ళు కష్టపడి డబ్బు సంపాదిస్తున్నారు. వాళ్ళు ఊరికే డబ్బులు అడుక్కోవడం లేదు. వాళ్ళు ప్రదర్శనలు ఇచ్చి జనాల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు అన్నాడు సుమన్. వెంటనే శివరాం గారు, లేదు బాబు, నేను బిచ్చగాళ్ల ముఠావాడిని కాదు. కన్నబిడ్డలు వీధుల్లో చావమని వదిలిపెట్టిన నిస్సహాయ తల్లిదండ్రులం మేము. తల్లి అనారోగ్యంతో ఉండడంతో మా కొడుకు
మా ఖర్చులు భరించడానికి నిరాకరించాడు. తన ముసలి తల్లిదండ్రుల్ని భారంగా భావించి మమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేశాడు అంటూ శివరాం గారు కన్నీళ్లు తుడుచుకుంటూ అన్నారు. చూడండి అంకుల్, ఏడవకండి. మీకోసం నేను ఎక్కడో ఒక చోట పని చూస్తాను. మీరు పని చేస్తారా అని అడిగాడు సుమన్. వెంటనే శివరాం గారు ఏ పనైనా చేస్తాను బాబు అని చెప్పగానే సుమన్, అయితే ఇటుకల బట్టీలో పనుంది, మనం రేపు పొద్దునే కలుద్దాం. మీరు ఒకసారి ఆలోచించుకోండి, అది చాలా కష్టమైన పని. మీరు వయసులో చాలా పెద్దవాళ్ళు, మీరు చేయగలరా అనగానే శివరాం గారు, చేస్తాను బాబు, ఏ పనైనా చేస్తాను. నా భార్యకి ఖాళీ కడుపుతో నిద్ర పట్టదు. నా భార్య కోసం నేను ఏమైనా చేస్తాను. నేను జీవించున్నాను అంటే అది నా భార్య వల్లే. తన కోసం నేను ఏ పనైనా చేయగలను. తనకు ఏమైనా జరిగితే నా జీవితాంతం నన్ను నేను క్షమించుకోలేను. నా జీవితంలో ఎప్పుడూ తనకి ఏ లోటు రానివ్వనని ఆమెకు నేను వాగ్దానం చేశాను. కానీ ఈరోజు నేను తనకి 2 పూటల భోజనం కూడా పెట్టలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను. నా భార్య కోసం ఎంత కష్టమైన పనైనా నేను చేస్తాను అంటూ తడి కళ్ళతో అన్నారు శివరాం గారు. ఆ తరువాత సుమన్ వాళ్ళని చాలామంది పనిచేస్తున్న ఒక ఫ్యాక్టరీకి తీసుకెళ్లారు. అక్కడ సుమన్ ఒక వ్యక్తిని పిలిచి శివరాం గారికి పని ఏదైనా చూపించమని చెప్పాడు. సుమన్, అంకుల్, మీరు పని నేర్చుకోండి. ఇక్కడ బయట అందరూ టెంట్లో నివసిస్తారు. మీకోసం కూడా ఒక టెంట్ వేయిస్తాను. ఉదయం నుంచి 10 గంటల పాటు పని చేయాల్సి ఉంటుంది మీరు అనగానే శివరాం గారు, నేను చేస్తాను బాబు, నువ్వు నా గురించి ఏమీ ఆలోచించవద్దు, నేను ఎంత కష్టమైన పనైనా చేస్తాను అంటూ శివరాం గారు సుమన్కి కృతజ్ఞతలు చెప్పారు. ఆ రోజు నుంచి శివరాం గారు అక్కడ పనిచేయడం మొదలుపెట్టారు. జనాలు ఆయన తలపై బరువు పెట్టి మోయించేవారు. పాపం శివరాం గారు ఆయన వయసు కారణంగా జారి పడిపోతూ లేస్తూ ఇటుకల్ని మోసుకెళ్ళేవాడు. ఒక్కోసారి ఆ బరువులు మోయలేక ఆయనకి ప్రాణం పోతున్నట్లుగా అనిపించేది. కొన్నిసార్లు ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బందిగా అయ్యేది. కానీ ఆయన తన చేతనైనంత వరకు కష్టపడి తన భార్యకి భోజనం పెట్టడానికి రాత్రికి భోజనం ఏర్పాట్లు చేసి మరుసటి రోజు మళ్ళీ పనికి బయలుదేరేవాడు. ఒకరోజు ఇటుకలు మోస్తూ ఆయన స్పృహ తప్పి పడిపోయాడు. జనాలు ఆయన ముఖం మీద నీళ్లు చల్లి లేపడంతో ఆయన స్పృహలోకి వచ్చారు. ఆయన కళ్ళు తెరిచి చూసేసరికి సుమన్ అక్కడ ఉన్నాడు. అంకుల్, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మీరు ఈ పని చేయలేరు. మీరు కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు మా యజమాని చూసి ఇంత పెద్ద ఆయన్ని పనిలో ఎందుకు పెట్టుకున్నావు అని నన్ను తిట్టారు. ఇక నేను మీకు ఇక్కడ పని కల్పించలేను, నన్ను క్షమించండి అనగానే శివరాం గారు, కాస్త నన్ను కరుణించండి. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళగలను? మీ బాస్ ఎక్కడున్నారో చెప్తే నేను వెళ్ళి ఆయన్ని కలుస్తాను అంటూ శివరాం గారు వేడుకున్నారు. సుమన్, మా బాస్ కారులో వెళ్తున్నారు, కానీ ఆయన్ని మీరు కలిసిన ఉపయోగం లేదు. అతను మీతో పని చేయించడానికి ఒప్పుకోడు అని సుమన్ చెప్పగానే శివరాం గారు గబగబా లేచి ఆ యజమాని దగ్గరికి పరిగెత్తారు. శివరాం గారు ఆ ఫ్యాక్టరీ ఓనర్ని చూడగానే చాలా ఆశ్చర్యపోయారు. వెంటనే తన ముఖాన్ని దాచుకుని త్వరగా సుమన్ దగ్గరికి తిరిగి వచ్చి చేతులు ముడుచుకుని, సరే బాబు, నేను బయలుదేరుతున్నాను. ఈ ముసలాడిపై జాలి చూపించినందుకు నీకు చాలా ధన్యవాదాలు. కానీ నా అదృష్టమే చెడ్డది. ఎవరినైనా ఎందుకు అనుకోవాలి? ఎవరు మాత్రం ఏం చేయగలరు అంటూ శివరాం గారు కళ్ళు తుడుచుకుని అక్కడి నుంచి బయలుదేరారు. కానీ సుమన్ శివరాం గారి వైపు ఆశ్చర్యంగా చూసి, అంకుల్, మీరు ఓనర్ గారిని కలుస్తాను అన్నారు కదా, మీరు ఆయనతో ఎందుకు మాట్లాడలేదు? ఒక్కసారి ప్రయత్నిద్దాం. మీరు ఆయన్ని చూసి ముఖం ఎందుకు దాచుకున్నారు? ఎందుకు అంత భయపడుతున్నారు? మీరు ఒకసారి ప్రయత్నం చేయండి. మా బాస్ మీ మీద జాలి చూపించి ఉండేవారేమో, మిమ్మల్ని పని నుంచి తీసేయకుండా ఉండేవారేమో అనగానే శివరాం గారు, ఆశ ఉన్న చోటే ప్రయత్నాలు జరుగుతాయి. ఇప్పుడు నేను
బయలుదేరుతున్నాను అని చెప్పి శివరాం గారు అక్కడి నుంచి బయలుదేరారు. అప్పుడు సుమన్, అంకుల్ ఆగండి, మా ఓనర్ని చూసి మీరు ఎందుకు భయపడుతున్నారు? మీకెందుకు అంత భయం వేసింది? కారణం ఏమైనా? అప్పటికే మీరు చాలా కష్టపడి పనిచేస్తున్నారు. నేను మీకోసం ఒక సులభమైన పని ఏదైనా చూస్తాను, కానీ ఆ పనికి డబ్బులు ఇవ్వలేను, భోజనం మాత్రం పెడతాను అనగానే శివరాం గారు, బాబు, నా కోసం నీ ఉద్యోగాన్ని ఎందుకు ప్రమాదంలో పడేసుకుంటావు? నాదేముంది, అడుక్కునైనా బతుకుతాను అంటూ తడి కళ్ళతో అన్నారు శివరాం గారు. ఎందుకు అంకుల్ ఎలా మాట్లాడుతున్నారు? మా బాస్ మీ కొడుక ఆశ్చర్యంగా అడిగాడు సుమన్. కాదు బాబు, ఆయన ఎక్కడా నేనెక్కడ, ఆయన నా కొడుకు కాదు. కానీ నేను మీతో చెప్పలేని విషయాలు చాలా ఉన్నాయి, అందుకే ఇప్పుడు నువ్వు నాకు దూరంగా ఉండడమే మంచిది అంటూ శివరాం గారు అక్కడి నుంచి బయలుదేరారు. ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు? మా బాస్ని చూసి ఇక్కడి నుంచి హడావిడిగా ఎందుకు పరిగెత్తుతున్నారు? నేను ఎలాగైనా కనుక్కోవాలి అని ఆలోచిస్తూ సుమన్ శివరాం గారిని వెంబడించాలని అనుకున్నాడు. నిశ్శబ్దంగా ఆయన వెనకాల వెళ్ళాడు. మరోవైపు అనారోగ్యంతో ఉన్న జానకి గారు మంచంపై పడుకుని మనవణ్ణి తలుచుకుని కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు. ఆ ఇంట్లో వాళ్ళ మీద ప్రేమ చూపించేది మనవడు ఒక్కడే. తల్లిదండ్రులకి కనిపించకుండా తాతయ్యకి నానమ్మకి తినడానికి ఏమైనా తెచ్చి ఇచ్చేవాడు 12 ఏళ్ల మనవడు. అందుకే ఆ ఇంట్లో శివరాం గారు, జానకి గారు అన్ని అవమానాలని సహించేవారు. జానకి గారు ఆరోగ్యం పాడైనప్పుడు ఇంట్లో వాళ్ళ గది ఖాళీ చేయించేసి ఇంటి బయట ఒక చిన్న రూమ్ ఇచ్చారు కొడుకు కోడలు. ఆమె ఎక్కువగా ఆ గది లోపలే ఉండిపోయింది. ఎప్పుడైనా బయటకి రావాలి అనుకున్నా కోడలు బయటకు రావడానికి ఇష్టపడేది కాదు. ఆ గదిలోంచి బయటకు వస్తే మీకు అస్సలు బాగుండదు, మీరు అటు ఇటు తిరుగుతూ ఎక్కడైనా పడిపోయి దెబ్బలు తగిలించుకొని మంచాన పడితే నా నుంచి ఎలాంటి సేవలు ఆశించొద్దు అని చెప్పగానే పాపం జానకి గారి గుండె బద్దలైపోయింది. 9 ఏళ్ల సృజన్ అవన్నీ చూసి అర్థం చేసుకున్నాడు. అతను తాతయ్య నానమ్మని చాలా ఇష్టపడేవాడు, వాళ్ళ మీద సానుభూతి చూపించేవాడు. జానకి గారు ఆరోగ్యంతో ఉన్నప్పుడు మనవడు సృజన్తో ఆడుకుంటూ చాలా సమయం సరదాగా గడిపేవారు. జానకి గారు పొద్దున్నే లేచి దగ్గరలో ఉన్న పార్కులో వాకింగ్ చేసేవారు. వాకింగ్ చేసి వచ్చిన తర్వాత స్నానం చేసి పాటలు పాడుతూ పూజ చేసి గుడికి వెళ్ళేవారు. ఆమె తరచుగా ఆలయంలో భజనలు పాడుతూ ఉండేవారు. అందుకే ఆమెకి అక్కడ అందరిలో మంచి పేరుంది. గుడి దగ్గర ఆవిడకి తెలిసిన వాళ్ళు, స్నేహితులు, సన్నిహితులు చాలామంది ఉన్నారు. కానీ 2 నెలల క్రితం ఆవిడ పడిపోవడంతో కాలుకు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఆమె వాకర్ సహాయంతో మాత్రమే నడవగలరు. అయితే ఆవిడని కోడలు బయటకి వెళ్లకుండా పూర్తిగా నిషేధించింది. లోపల గదిలోనే ఉంచేసింది. సృజన్ తన నానమ్మ బయటికి రాకుండా లోపలే ఉండడంతో చాలా బాధపడ్డాడు. ఒకరోజు సృజన్ జానకి దగ్గరకు వెళ్ళి, నానమ్మ, నీకు బయటికి రావాలని అనిపించడం లేదా అనగానే జానకి గారు, ఈ 4 గోడల మధ్యలోనే బందీగా ఉండాలని ఎవరికి అనిపిస్తుంది? రోజంతా ఈ 4 గోడల మధ్య ఉంటున్నాను. ఈ రూమ్లో నాకు చాలా సౌకర్యాలు ఉన్నాయి, కానీ పక్షి బయట మాత్రమే స్వేచ్ఛగా ఉంటేనే ఆనందం పొందుతుంది అనగానే, సరే నానమ్మ, అయితే రేపు నువ్వు రెడీగా ఉండు. రేపు అమ్మ తన ఫ్రెండ్స్తో కలిసి కిట్టి పార్టీకి వెళ్తుంది. నేను ట్యూషన్కి వెళ్ళేటప్పుడు నిన్ను మన కాలనీ గుడి దగ్గర డ్రాప్ చేసి వెళ్తాను. నేను తిరిగి వచ్చేటప్పుడు నిన్ను పికప్ చేసుకుంటాను. నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడు రోజు గుడికి వెళ్ళేదానివి, నాకు తెలుసు. నీకు అక్కడ చాలామంది ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కదా, వాళ్ళందరూ నన్ను అప్పుడప్పుడు అడుగుతూ ఉన్నారు, మీ నాన్నమ్మ ఎలా ఉంది అని అన్నాడు మనవడు. మనవడి ఆ మాటలు వినగానే జానకి గారి కళ్ళల్లో ఒక మెరుపు మెరిసింది. శరీరంలో శక్తి, ముఖంలో ఆనందం కొట్టొచ్చినట్టు కనపడ్డాయి. వెంటనే జానకి గారు మనవడితో, నువ్వు నిజంగా నన్ను రేపు గుడికి తీసుకెళ్తావా అనగానే, అవును నానమ్మ, రేపు మీరు ఇదే టైంకి రెడీగా ఉండండి అనగానే
జానకి గారు సంతోషంగా మనవణ్ణి కౌగిలించుకున్నారు. ఆ క్షణం నుంచి రేపటి కోసం ఎదురు చూడడం మొదలుపెట్టారు. గుడికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకోవాలని, స్నేహితులతో కబుర్లు చెప్పాలని ఆవిడ ఎదురు చూస్తుంది. ఎన్ని రోజులు గడిచిపోయాయో ఆవిడ సరదాగా గడిపి. తర్వాతి రోజు ట్యూషన్కి వెళ్ళేటప్పుడు సృజన్ తన నానమ్మ చేయి పట్టుకుని గుడికి తీసుకెళ్ళాడు. అయితే ఆమె వాకర్ సహాయంతో నడుస్తూ గుడికి వెళ్ళింది. చాలా రోజుల తర్వాత ఆమె అలా రోడ్డు మీద నడుస్తుంటే తనకి చాలా సంతోషంగా ఉంది. ఇరుగు పొరుగు వాళ్ళందరినీ చూస్తుంటే ఆమెలో ఉత్సాహం పెరిగింది. కూరగాయలు అమ్మేవాళ్ళు, కిరాణా షాప్ వాళ్ళు అందరినీ చూస్తూ ఆవిడ చాలా సంతోషించింది. దారిలో కనపడ్డ వాళ్ళందరినీ యోగక్షేమాలు అడుగుతూ, కొంతమంది కూతుర్ల పెళ్ళిళ్ళ గురించి, కొంతమంది కొడుకుల ఉద్యోగాల గురించి, ఇంకా కొంతమంది స్నేహితులతో వాళ్ళ ఆరోగ్యాల గురించి, పిల్లల చదువుల గురించి అడుగుతూ అందరితో మాట్లాడుతూ ఆలయానికి చేరుకున్నారు జానకి గారు. ఆవిడకి ఆ రోజు చాలా ప్రశాంతంగా అనిపించింది. తన స్నేహితులందరినీ కలుసుకున్నప్పుడు ఆవిడ సంతోషంతో ఏడవడం మొదలుపెట్టింది. సృజన్ నానమ్మ సంతోషం చూసి ఆశ్చర్యపోయాడు. ఆ గంటసేపు జానకమ్మ గారికి ప్రాణం లేచి వచ్చినట్లు అనిపించింది. ట్యూషన్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు సృజన్ తన నానమ్మ చేయి పట్టుకుని ఇంటికి తీసుకువచ్చాడు. ఒక పెద్ద నిధి దొరికినట్లుగా జానకమ్మ గారి మొహం ఎంతో సంతోషం కనిపించింది. జానకమ్మ గారు సృజన్ తల మీద చేయి పెట్టి ఆశీర్వదించారు. ఇప్పుడు వాళ్ళందరికీ రోజువారీ పనిగా మారిపోయింది. వీటన్నిటి వల్ల ఆవిడ కలిగిన ఫలితం ఏంటంటే, డాక్టర్ చెకప్కి వెళ్ళినప్పుడు డాక్టర్ సైతం ఆశ్చర్యపోయారు. ఆవిడ బీపీ నార్మల్కి వచ్చేసింది. కాలు కూడా చాలా వరకు నయమైపోయింది. అప్పుడప్పుడు జానకమ్మ గారు వాకర్ లేకుండా సృజన్ చేయి పట్టుకుని నడిచేది. ఆవిడ తన అనారోగ్యం, నిస్సహాయత అన్నిటినీ ఆ గదిలోనే వదిలేసి చిరునవ్వుతో సంతోషంగా బయటకు వచ్చింది. ఒక్క గంట తన బాధలన్నీ మర్చిపోయి సంతోషంగా గడపడం మొదలుపెట్టింది. కోడలికి ఏమీ తెలియకుండా ఉండడానికి శివరాం గారు ఇంట్లో పనులన్నీ చేసేవారు. అప్పుడు మాత్రమే శివరాం గారికి, జానకి గారికి 2 పూట్ల భోజనం దొరికేది. అయితే ఒకరోజు జానకమ్మ గారు రోజు గుడికి వెళుతున్న సంగతి, సృజన్ తనని చేయి పట్టుకుని తీసుకువెళుతున్న సంగతి కోడలికి తెలిసింది. కోడలు లత మనవణ్ణి బాగా కొట్టింది. ఆకలితో ఉన్న జానకమ్మ గారిని కూడా గదిలో బంధించింది. శివరాం గారు హడావిడిగా జానకి గారిని పిలిచి, జానకమ్మ గారు ఆలోచనల నుంచి బయటకు వచ్చారు. ఏమైందండి, ఎందుకంత హడావిడిగా ఉన్నారు అనగానే, మనం ఇక్కడ ఉండలేము, నువ్వు తొందరగా బ్యాగ్ సర్దితే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అంటూ శివరాం గారు తన భార్య జానకితో అన్నారు. కానీ జానకి గారు, ఏమైంది ఇప్పుడు, మనం ఇక్కడ బాగానే ఉన్నాం కదా, ఇప్పుడు ఏమైందో చెప్పండి, మనం ఎక్కడికి వెళ్ళాలి, చాలా కష్టపడితే కానీ కనీసం ఈ టెంట్ అయినా దొరికింది, ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తున్నారు అని భర్తను అడిగారు జానకమ్మ గారు. మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోవాలి అనగానే, మనం కష్టపడి సంపాదించుకున్న బ్రతుకు తెరువుని ఇలా కాలదనుకుని వెళ్ళిపోవడం అంత మంచిది కాదు అన్నారు జానకమ్మ గారు. అప్పుడు శివరాం గారు, ఈ ఫ్యాక్టరీ ఓనర్ని చూస్తే నువ్వు ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేవు, ఆయన మనల్ని ఉండనివ్వడు కూడా అన్నారు. వెంటనే జానకమ్మ గారు, ఇంతకీ ఎవరు ఆ యజమాని, మీరు వాళ్ళని చూసారా అంటూ ఆశ్చర్యంగా అడిగారు. తను ఎవరో కాదు, అర్జున్ అనగానే జానకమ్మ గారు, ఏంటి అర్జునా, నిన్ను కలిశాడా అంటూ జానకమ్మ గారు మౌనంగా తన వస్తువుల్ని సర్దడం ప్రారంభించింది. వాళ్ళ టెంట్ బయటే నిలబడి వాళ్ళ సంభాషణ అంతా వింటున్న సుమన్ ఇదంతా విని ఆశ్చర్యపోయాడు. ఓనర్ పేరు వీళ్ళిద్దరికీ ఎలా తెలుసు అనుకుంటూ, వీళ్ళిద్దరూ ఎవరు, ఓనర్ గారి తల్లి తండ్రి అయితే మాత్రం కారు, ఎందుకంటే ఓనర్ గారి తల్లిదండ్రులిద్దరూ నాకు తెలుసు, వాళ్ళిద్దరూ చనిపోయారు, వీళ్ళు వాళ్ళ తల్లిదండ్రులైతే కాదు, కాబట్టి అర్జున్ గారు వీళ్ళకి ఎలా తెలుసు, ఇలా ఆలోచిస్తూనే సుమన్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. జానకమ్మ గారు, శివరాం గారు కూడా
బ్యాగులు సర్దుకుని రోడ్డు మీదకి బయలుదేరారు. సుమన్ ఈ ముసలాళ్ళిద్దరూ ఎక్కడికి వెళతారు అని వాళ్ళ మీద జాలిగా ఆలోచించసాగాడు. అసలు విషయం ఏంటో తెలుసుకోవాలని ఉత్సాహం కూడా ఉంది సుమన్లో. సుమన్ అక్కడ పనిచేసే మనుషుల్లో ఒకరిని పంపించి శివరాం గారికి జానకి గారికి వేరే పని సాగుతో కొత్త ఆశ్రయం ఇచ్చాడు. ఒకరోజు సుమన్ తన ఇటుకల ఫ్యాక్టరీ బయట దుప్పటి కప్పుకొని కూర్చుని ఉన్న శివరాం గారిని చూసి చూడనట్టుగా వెళ్ళిపోయాడు. ఆయన అర్జున్ని చూడగానే తన ముందు చేతులు ముడుచుకుని ఏడవడం ప్రారంభించాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేవి సుమన్కి వినిపించడం లేదు. కొంచెం దూరంగా ఉన్నాడు సుమన్. అయితే ఇప్పుడు సుమన్ విషయం ఏమిటో తెలుసుకోవాలి అనుకున్నాడు. వాళ్ళకి కనిపించకుండా కొంచెం దగ్గరగా వెళ్ళాడు. సుమన్ దగ్గరికి వెళ్ళే సమయానికి ఇద్దరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. కొన్ని రోజుల తర్వాత శివరాం గారు ఇటుకల ఫ్యాక్టరీ బయట అర్జున్ కోసం ఎదురు చూస్తూ ఉండడం కనిపించింది. ఈసారి సుమన్ ఆయనకు దగ్గరలోనే కనబడకుండా నిలబడి ఏం జరుగుతుందో వినాలి అనుకున్నాడు. అర్జున్ వచ్చాక శివరాం గారు, బాబు అర్జున్, మా కొడుకు గురించి ఏదైనా తెలుసా నీకు అని అడిగాడు. అతను ఊరు విడిచి వెళ్ళిపోయాడు అని అర్జున్ చెప్పగానే, మరి నా ఇల్లు అన్నారు శివరాం గారు. అంకుల్, ప్రస్తుతం అది ఖాళీగానే ఉంది. మీ కొడుకు అజిత్ దాన్ని అమ్మకానికి పెట్టాడు. చూడండి అంకుల్, మీరు మీ కొడుక్కి భయపడి తప్పు చేశారు. కానీ ఇప్పటికే నేను మీకు సహాయం చేయాలి అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు నా విషయాల్లో అపార్థానికి గురి అయ్యారు. అయితే తెలిసి తెలియక మీరు ఆ తప్పు చేశారనే విషయం నేను అర్థం చేసుకున్నాను. అదంతా మర్చిపోండి. ప్రతి తల్లిదండ్రులకి పిల్లలపై ప్రేమ ఉంటుంది. నేను దాన్ని అంగీకరిస్తాను. కానీ ఆ ప్రేమతో గుడ్డిగా మారడం మంచిది కాదు. సరే, నేను ఇక వెళ్తాను అంటూ అర్జున్ వెళ్ళగానే శివరాం గారు ఏడవడం మొదలుపెట్టారు. అర్జున్ వెళ్ళగానే సుమన్ నేరుగా శివరాం దగ్గరికి వచ్చి, అంకుల్ ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? మీ కథ తెలుసుకోవాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను. కానీ మీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారో నాకు అర్థం కావడం లేదు. వేరే ఊరు వెళ్ళిపోయింది ఎవరు? అసలు మీకు ఏమైంది? మా బాస్కి మీకు మధ్య ఏం జరిగింది? ఆయనకి మీ మీద కోపం ఎందుకుంది అనగానే శివరాం గారు, నా కథ తెలుసుకుని ఏం చేస్తావు బాబు అన్నారు. మా ఓనర్తో మీకేంటి సంబంధం? ఆ రోజు ఆయన్ని చూసి నువ్వెందుకు పారిపోయావు? ఆ విషయం నేను తెలుసుకుంటే నేను మీకు సహాయం చేయగలను అనగానే శివరాం గారు, నువ్వు నాకు సహాయం చేయలేవు బాబు, కానీ నా కథ నీకు చెప్తాను. ఈరోజు మీ బాస్ అయిన అర్జున్ నా కొడుకుతో పాటు ఆఫీస్లో పనిచేసే కొలీగ్. నా కొడుకు మా పట్ల చాలా క్రూరంగా ప్రవర్తించేవాడు. అర్జున్ అప్పుడప్పుడు అజిత్తో కలిసి మా ఇంటికి వస్తూ ఉండేవాడు. మా కొడుకు కంటే ఎక్కువగా అర్జున్ మా మీద ప్రేమ చూపించేవాడు. మా నిస్సహాయతను సద్వినియోగం చేసుకుని మా కొడుకు కోడలు మమ్మల్ని మోసం చేసి ఆస్తులు లాక్కుని మాతో చాలా దారుణంగా ప్రవర్తించేవారు. కానీ అర్జున్ ఇంటికి వచ్చినప్పుడల్లా మా కొడుకు అజిత్ మా మీద చాలా ప్రేమ ఉన్నట్లు నటించేవాడు. తను వెళ్ళిపోయాక ఇక రోజంతా ఇంట్లో గానుగెద్దుల్లాగా మమ్మల్ని కొట్టేవారు. కొడుకు కోడలు మాపై చేతులు ఎత్తడానికి కూడా వెనకాడేవాళ్ళు కాదు. ఒకరోజు కొడుకు కోడలు ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు. కోడలు మాకు రాత్రి మిగిలిపోయిన నీళ్లపప్పు అన్నం పెట్టి టీవీ చూస్తూ కూర్చుంది. రోజంతా ఇంటి పనులతో అలసిపోయిన మేమిద్దరం భోజనం చేస్తూ ఉన్నాం. అప్పుడే డోర్ బెల్ మోగింది. కోడలు అక్కడే కూర్చుని ఉంది కదా, తానే డోర్ తీస్తుందిలే అని మేము తింటున్నాం. అప్పుడు డోర్ బెల్ మళ్ళీ మోగింది. మా కొడుకు అజిత్ డోర్ తీసి పిజ్జా తీసుకుని లోపలికి వస్తూ, తినే పనిలో మునిగిపోయి మీకు డోర్ బెల్ మోగిన విషయం కూడా వినిపించడం లేదా అంటూ అజిత్ తన తండ్రిని 2 సార్లు చెంపదెబ్బలు కొట్టాడు. వెంటనే శివరాం గారు, బాబు, మేము భోజనం చేస్తున్నాం, అందుకే లేవలేదు. ఇక నుంచి ఇలాంటిది జరగదు. మా చేతి నుంచి భోజనం లాక్కోవద్దు అంటూ చేతులు జోడించి అన్నారు. కొడుకు కోడలిద్దరూ చిరునవ్వుతో ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ మా ప్లేట్లోని ఆహారం అంతా నేల మీద పోసేశారు. జానకి నేను ఏడవడం మొదలుపెట్టాం. ఆకలితో ఉన్న నా భార్య జానకి నా కొడుకు కాళ్ళు పట్టుకొని, నా భోజనం నాకు ఇచ్చే, నాకు చాలా ఆకలిగా ఉంది, నేను 2 ముద్దలు మాత్రమే తిన్నాను అంటూ మా అబ్బాయిని కనికరం చూపించు అంటూ బతిమాలింది. సరే, మా అబ్బాయి కోడలు కాస్తైనా కనికరం చూపించలేదు. అప్పుడప్పుడు అర్జున్ మా ఇంటికి వచ్చినప్పుడల్లా
భోజనంతో పాటు మాకు గౌరవం కూడా లభించేది. కానీ అర్జున్ వెళ్ళిన వెంటనే మాతో డబల్ పనులు చేయించుకునేవారు కొడుకు కోడలు. ఒకరోజు అర్జున్ తన కుటుంబంతో కలిసి మా ఇంటికి భోజనానికి వచ్చాడు. తినడం తాగడం పూర్తయిన తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అర్జున్ వెళ్ళిపోగానే నా భార్య గిన్నెలు తోముతూ నేను ఇల్లు శుభ్రం చేయడంతో బిజీగా ఉన్నాం. కాసేపటి తర్వాత అర్జున్ ఇంట్లో తన మొబైల్ మర్చిపోయాడు కాబట్టి తీసుకెళ్ళడానికి తిరిగి వచ్చాడు లోపలికి రాగానే ఇంటిని సరిగ్గా శుభ్రం చేయడం లేదని నా కొడుకు నన్ను ఒక్క తోపు తోశాడు. నేను కింద పడిపోయాను. వెంటనే అర్జున్ నన్ను పైకి లేపి, బాబాయ్ ఏమైంది, మీరు బాగానే ఉన్నారుగా, దెబ్బలేం తగలలేదుగా అంటూ అర్జున్ మా అజిత్ని లాగి పెట్టి కొట్టి, తల్లిదండ్రులతో ఎవరైనా ఇలా ప్రవర్తిస్తారా అని తిట్టాడు. అప్పుడు అర్జున్ తన ఆఫీస్లో కంప్లైంట్ ఇవ్వమని నన్ను అడిగాడు. దానివల్ల అజిత్ ఉద్యోగం పోతుందని, మీరేం భయపడాల్సిన అవసరం లేదు, మీ కొడుక్కి బుద్ధి వస్తుంది అని చెప్పాడు. మరుసటి రోజు మా కొడుకుపై కంప్లైంట్ చేయడానికి మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. ఆ తర్వాత ఆఫీస్కి కూడా వెళ్ళాం. కానీ అని చెబుతూ శివరాం గారు మౌనంగా నిలబడ్డారు. వెంటనే సుమన్, ఏం జరిగిందో దయచేసి నాకు చెప్పండి అని అడిగాడు. మమ్మల్ని తీసుకెళ్ళడానికి అర్జున్ వచ్చే ముందు రోజు రాత్రి అజిత్ మాకు వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడితే అప్పుడు నువ్వు రోడ్డున పడాల్సి ఉంటుంది అని, మీ భార్యను కూడా చంపేస్తాను అంటూ కోడలు నన్ను బెదిరించింది. ఆపై అర్జున్ మమ్మల్ని ఇంటి నుంచి తీసుకెళ్ళాడు. మీరు ఇంట్లో 2 పూట్ల భోజనం తినాలి అనుకుంటే ఆఫీస్లో నోరెత్తకుండా మౌనంగా ఉండండి. మొత్తం నిందనంతా అర్జున్పై వేయండి. దానివల్ల అర్జున్ని ఆఫీస్లో కొన్ని రోజులు సస్పెండ్ చేస్తారు. అర్జున్ స్థానంలో నాకు ప్రమోషన్ వస్తుంది. ఇదంతా చేయకపోతే మేమేం చేస్తాము మీకు తెలుసుగా అంటూ అజిత్ మమ్మల్ని బెదిరించాడు. ఇక మేము ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మొత్తం నేరమంతా అర్జున్ పైనే మోపాము. ఇదంతా ఉద్దేశపూర్వకంగా అర్జున్ని కావాలని అజిత్ మీద నింద మోపాడని మేము చెప్పాం. కానీ దానివల్ల అర్జున్ ఉద్యోగం పోతుందని మాకు తెలియదు. ఆ తర్వాత మేము అర్జున్ని కలవనూ లేదు. అర్జున్ కూడా ఉద్యోగం పోగొట్టుకున్నాడని తెలిసింది. ఆ తర్వాత కొన్నాళ్ళకి అజిత్ మమ్మల్ని ఇంటి నుంచి గెంటేశాడు. మా మనవడు మాకోసం చాలా ఏడ్చాడు. కానీ కొడుకు కానీ కోడలు కానీ తన మాటలు కూడా పట్టించుకోలేదు. ఆ రోజు అర్జున్ని ఇక్కడ చూసిన తర్వాత మేము అందుకే ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయాం. అతను మళ్ళీ మా ముఖం కూడా చూడడానికి ఇష్టపడ్డు కాబట్టి మేము అక్కడి నుంచి వెళ్ళిపోయాం. తరువాత ఒకరోజు అర్జున్తో మాట్లాడేటప్పుడు మా ఇంటి గురించి అడిగాను నేను. అజిత్ వేరే ఊరికి వెళ్ళిపోయాడని చెప్పాడు. నేను చేసిన తప్పుకి అర్జున్ని క్షమాపణ అడిగాను. అప్పుడు అర్జున్ అజిత్ అమెరికాలో సెటిల్ అయ్యాడని, ఇల్లు అమ్మకానికి పెట్టాడని చెప్పాడు. మీ కొడుకు ఇంత దుర్మార్గుడు కదా అంకుల్, కానీ ఇప్పుడు మీరు ఆయన కోసం ఎందుకు వెతుకుతున్నారు? అతన్ని శిక్షించే అవకాశం వదులుకున్నావు కదా, ఇప్పుడు తనని కనిపెట్టి ఏం చేస్తావు అని అడిగాడు. నేను మిమ్మల్ని మళ్ళీ తిరిగి మా ఇంట్లో ఉంచమని నా కొడుకుని వేడుకుంటాను. ఇలా జబ్బు పడిన భార్యతో నేను ఎంతకాలం రోడ్డు మీద పడతాను అనగానే వెంటనే సుమన్, మీరు బానిస జీవితాన్ని గడుపుతూ బంధించబడి పక్షుల్లా మారారు. అందుకే మీరు ఆకాశాన్ని చూడలేకపోతున్నారు. అర్జున్ సార్ గురించి మీకు తెలియదు. ఆయన ఈ ఫ్యాక్టరీకి యజమాని మాత్రమే కాదు, ఒక ఎన్జిఓకి కూడా యజమాని. మీలాంటి చాలామందికి సహాయం చేశాడు. ముందు సారి మీరు ఆయన్ని మోసం చేశారు కాబట్టి ఈసారి ఆయన మీకు సహాయం చేయడని మీరు అనుకుంటున్నారు కదా, కానీ మా సార్ అవన్నీ మనసులో పెట్టుకునే మనిషి కాదు. మీరు ఆయనతో ఒక్కసారి మనసు విప్పి మాట్లాడండి. మీ అబ్బాయికి గుణపాఠం చెప్పి మీ ఇంటిని మళ్ళీ మీకు తిరిగి ఇప్పించేస్తాడు అనగానే శివరాం గారు, అర్జున్ మమ్మల్ని నమ్మడు అన్నారు. అంకుల్, మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీరు ఫ్యాక్టరీ నుంచి బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఒక వ్యక్తి ఎదురుగా వచ్చి మీకు పనిని ఆశ్రయాన్ని కల్పించాడని. అది ఎలా జరిగిందో మీకు తెలుసా? అర్జున్ సారే ఆ మనిషిని పంపించారు అని చెప్పగానే శివరాం గారు అది విని ఆశ్చర్యపోయారు. ఆయన అర్జున్ విషయంలో ఎంత పెద్ద తప్పు చేసినా సరే అర్జున్ అవేవి మనసులో పెట్టుకోకుండా వాళ్ళకి 2 పూటల భోజనం ఇంకా వసతిని ఏర్పాటు చేశాడు. ఈ విషయం తెలియగానే శివరాం గారి కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. ఆ తర్వాత శివరాం గారు
అర్జున్ దగ్గరకు వెళ్ళి ఆయన పాదాల మీద తలపెట్టి క్షమాపణ చెప్పడం మొదలుపెట్టాడు. అంకుల్, మీరు పెద్దవాళ్ళు, ఇలా చేయొద్దు, లెగవండి. మీ వల్ల ఈరోజు నేను ఈ స్థాయికి చేరుకున్నాను. నన్ను ఉద్యోగం నుంచి తీసేసి ఉండకపోతే నేను పెద్దగా ఏమీ ఆలోచించేవాడినే కాదు. ఎవరికి సహాయం చేయాలని కూడా ఆలోచించేవాడిని కాదు. అందుకే నేను మీకు కృతజ్ఞతలు చెప్పాలి. ఇక మీరు ఇక్కడ ఉండాల్సిన పని లేదు. మీరు నాతో పాటు మా ఇంటికి రండి. ఆంటీ ట్రీట్మెంట్ కోసం కూడా నేను ఏర్పాట్లు చేశాను అని చెప్పి ఇద్దరిని అర్జున్ తన ఇంటికి తీసుకువెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత అజిత్కి కాల్ వచ్చింది. మీ ఇంటిని కొనడానికి పార్టీ సిద్ధంగా ఉందని. అయితే ఆ ఇల్లు ఇప్పటికీ తండ్రి పేరు మీదే ఉంది. బహుశా మీకు ఈ విషయం తెలిసి ఉండకపోవచ్చు. ఆ ఇల్లు శివరాం గారి పేరు మీదే ఉంది. ఇల్లు అమ్మాలంటే మీ నాన్నగారి సంతకం కావాలి. మేము అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తాం. మీరు మీ నాన్నగారిని తీసుకువచ్చి సంతకం పెట్టించి డబ్బులు తీసుకెళ్ళండి అనగానే అజిత్ మా నాన్నగారు చనిపోయారు అని చెప్పాడు. మీ నాన్నగారు చనిపోతే మీ నాన్నగారి పేరు మీద 50 లక్షల బీమా ఉంది. అది అతని కొడుకు కోడలు మాత్రమే పొందుతారు. ఎందుకంటే ఆయన భార్య కూడా ఇక లేరు అని చెప్పగానే ఇది విన్న ఇద్దరు ఆనందంతో డ్యాన్సులు చేయడం మొదలుపెట్టారు. అప్పుడు ఆ వ్యక్తి డెత్ సర్టిఫికేట్ చూపించి ఈ డబ్బులు మీ పేరు మీద బదిలీ చేసుకోండి. మీకు కావాలంటే నేను ఫేక్ డెత్ సర్టిఫికేట్ తయారు చేసిస్తాను. కాకపోతే కొంచెం ఖర్చు అవుతుంది అనగానే నువ్వు చెయ్యి, నేను ఇస్తాను అన్నాడు. డబ్బు నీకు కావాల్సినంత డబ్బు ఇస్తాను నేను. మీరు ఆ సర్టిఫికెట్లన్నీ రెడీ చేయండి అనగానే ఇక్కడ కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ ఫిల్ చేసి మీరు సంతకం పెట్టాలి అని చెప్పగానే అజిత్ కొన్ని రోజుల్లో ఇండియాకు తిరిగి వస్తాడు. వాళ్ళిద్దరూ తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయి ఉంటారు అని భావించి డెత్ సర్టిఫికేట్ మీద హడావిడిగా సంతకం పెట్టాడు అజిత్. ఆ పేపర్లు చదవకుండానే ఇల్లమ్మి డబ్బులు తీసుకోవాలనే హడావిడిలో ఉన్నాడు. కాబట్టి గుడ్డిగా సంతకాలు పెట్టేశాడు. ఆ తర్వాత వెనక నుంచి అర్జున్, ఇంకా సుమన్, ఇంకా శివరాం అతని ముందుకు వచ్చి నీ పని అయిపోయింది, ఇప్పుడు ఇక వెళ్ళిపో అని చెప్పారు. నాన్న, నువ్వు ఇక్కడి నుంచి ఎలా వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు అనగానే బాబు ఇప్పుడు నీ పని పూర్తయిపోయింది అని కొడుకు మొహం పాలిపోయి ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఇదంతా దేనికి, మీరు నన్ను ఎందుకు పిలిపించారు అనగానే మీ నాన్నకి రావాల్సింది తిరిగి అప్పచెప్పడానికి మేము మిమ్మల్ని పిలిపించాం అన్నాడు అర్జున్. నువ్వు విదేశాల్లో సొంత వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈ ఇల్లు అమ్మి పెట్టుబడి పెట్టాలి అనుకున్నావు. కానీ ఈ ఇల్లు ఇప్పుడు మీరు అమ్మడానికి అర్హులు కాదు అంటూ నవ్వుతూ చెప్పాడు అర్జున్. వెంటనే అజిత్ అర్జున్తో నువ్వు ఇంతకుముందు కూడా మా నాన్నని రెచ్చగొట్టే ప్రయత్నం చేశావు. ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నావు. నాన్న, తనని నమ్మకు అంటూ అజిత్ చెబుతూ ఉండగానే శివరాం గారు కొడుకుని గట్టిగా లాగిపెట్టి కొట్టారు. ఆ రోజు నీ మాటలు వినడం వల్లే ఈరోజు మా పరిస్థితి ఇంత దిగజారింది. ఆ రోజు కనుక మేము అర్జున్ మాటలు వినుంటే మేము ఎప్పటికీ ఇన్ని బాధలు పడాల్సి వచ్చేది కాదు. ఇంకెప్పుడు మా జీవితంలోకి రాకు. నీ మొహం నాకు చూపించకు. నేను చనిపోయాక కూడా ఈ ఇల్లు, ఈ ఆస్తి ఏది నీకు దక్కదు. మేమిద్దరం చనిపోయాక ఈ డబ్బు, ఆస్తి అర్జున్ నడిపిస్తున్న NGO దానికే రాసిస్తాము. నా నాలుకతో నీ పేరు పలకడానికి కూడా నాకు అసహ్యంగా ఉంది. నువ్వు వెంటనే నా ముందు నుంచి వెళ్ళిపో, లేదంటే నిన్ను అమెరికా కూడా వెళ్ళనివ్వకుండా చేయగలను నేను అని చెబుతున్న తండ్రి రౌద్ర రూపాన్ని చూసి అజిత్ తండ్రి పాదాలపై పడి వేడుకున్నాడు. నాన్న, ఇలా చేయొద్దు. నా భార్య మళ్ళీ తల్లి కాబోతుంది. మీరు తాత కాబోతున్నారు. నేనిప్పుడున్న పరిస్థితుల్లో రోడ్డు మీదకి వస్తే నా భార్యని పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? అమ్మ ఎక్కడుంది? నన్ను అమ్మ దగ్గరికి తీసుకువెళ్ళండి. ఈ సమయంలో మీరిద్దరూ మాకు చాలా అవసరం అనగానే శివరాం గారు కోపంగా మీ అమ్మ పేరు కూడా నీ నోట్లో నుంచి రావడానికి వీల్లేదు. మళ్ళీ నీకు నీ భార్యకి సేవకుల్లా మారి మేము సేవ చేయలేం అనగానే అజిత్ నాన్న, తండ్రి కొడుకుల మధ్య ఇలాంటి చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఆ మాత్రానికే మీరంతా రియాక్ట్ అవ్వాలా? అనారోగ్యంతో ఉన్న తల్లిని ఇంటి నుంచి బయటకు గెంటేసినప్పుడు మన తండ్రి కొడుకుల బంధం ఏమైంది? ఆ సమయంలో ఎవరూ లేక రోడ్డున పడ్డాం. నేను అడుక్కొని కూడా నా భార్య కడుపు నింపాను. ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళి నీ భార్య కోసం, పుట్టబోయే నీ బిడ్డ కోసం వీధుల్లో అడుక్కో, తిను.
అప్పుడు నీకు తండ్రి అనుభవించిన నొప్పి బాధ అన్నీ అర్థమవుతాయి అంటూ శివరాం గారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అక్కడే రోడ్డు మీద నిలబడి తండ్రి వెళ్ళిపోవడం చూసి తల వంచుకుని నిలబడిపోయాడు అజిత్. ఈరోజు కథ ఇదండి. ఈ కథ ఎలా ఉందనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. కొత్తవారు ఎవరైనా మా ఛానల్ చూస్తే మా ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.